అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియాకు ఎదురైన ఘోర ఓటమి ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టోర్నీ మొత్తం ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా తీరా ఫైనల్లో చేతులెత్తేయడంపై బోర్డు సీరియస్గా ఉంది. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడాన్ని బీసీసీఐ అవమానకరంగా భావిస్తోంది. ఈ క్రమంలో సోమవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై చాలాసేపు చర్చించారు. సాధారణంగా టోర్నీ ముగిశాక మేనేజర్ ఇచ్చే రిపోర్ట్తో సరిపెట్టే బోర్డు ఈసారి మాత్రం రూల్ మార్చింది. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్లను నేరుగా పిలిపించి వివరణ కోరాలని నిర్ణయించింది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో జట్ ఇంతలా ఎందుకు తడబడింది, ప్లానింగ్లో ఏమన్నా లోపాలున్నాయనే అంశాలపై చర్చించనుంది. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ అన్ని విభాగాల్లోనూ భారత్ను డామినేట్ చేసింది. ముందుగా బ్యాటింగ్లో సమీర్ మినాజ్ 172 రన్స్తో వీరవిహారం చేశాడు. దాంతో పాకిస్తాన్ 347 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. అయితే ఈ కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా బ్యాటింగ్ లైన్ పేకమేడలా కూలిపోయింది. లీగ్ స్టేజ్లో సెంచరీలతో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ కేవలం 26 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక ఐపీఎల్ స్టార్ ఆటగాడు ఆయుష్ మాత్రే 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పాక్ బౌలర్ల దాటికి టీమిండియా 156 పరుగులకే ఆల్అౌట్ కావడం బీసీసీఐ పెద్దలను విస్మయానికి గురిచేసింది. టోర్నీ అంతా బాగాడి పాకిస్తాన్తో ఫైనల్లోనే ఇలా ఎందుకు విఫలమయ్యారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈసారి కేవలం ఓటమికి గల సాంకేతిక కారణాలనే కాకుండా మైదానంలో ఆటగాళ్ల క్రమశిక్షణపై కూడా దృష్టి సారించింది. ఎందుకంటే ఈ మ్యాచ్ సందర్భంగా భారత్ పాక్ ఆటగాళ్ల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో మన ప్లేయర్స్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ దెబ్బతినేలా ఏమైనా ప్రవర్తించారా అనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేయనుంది. భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులోకి వెళ్లే ఈ కుర్రాళ్లు ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి, క్రమశిక్షణతో ఎలా ఉండాలనే దానిపై బోర్డు కఠినంగా ఉండబోతుంది. మొత్తానికి పాక్ చేతుల ఓటమి టీమిండియా మేనేజ్మెంట్లో పెద్ద మార్పులకే దారి తీసేలా కనిపిస్తోంది.